హలో అండి, వీడియో ఓపెన్ చేసిన ప్రతి పేరెంట్ కి నా నమస్కారం. ఈ వీడియో స్టూడెంట్ ఎవరైనా ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా ఈ వీడియో మీ ఫాదర్ కి లేదా మీ మదర్ కి షేర్ చేసి జస్ట్ అలా సైలెంట్ గా వీడియో అయ్యేంత వరకు కూర్చో. బట్ వాళ్ళకి షేర్ చేయడం అయితే చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నేను ఎందుకు పేరెంట్స్ కోసం చేస్తున్నా అంటే, ఫస్ట్లీ మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు, ఒక మంచి కాలేజ్ లో జాయిన్ చేపిస్తారు, అండ్ అలానే వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ పంపిస్తారు, అండ్ వాళ్ళతో రోజు ఫోన్ చేసి మాట్లాడతారు. కానీ చాలా స్టూడెంట్స్ ఎందుకు బ్యాడ్ హ్యాబిట్స్ కి అలవాటు పడుతున్నారు అండ్ ఎందుకు వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. అండ్ ఇంకొక కేసు కానీ చూస్తే, మీరు చాలా స్ట్రిక్ట్ గా చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు, కానీ వాడు టాలెంటెడే, కానీ వాడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ఇక్కడ పేరెంట్స్ తప్ప లేదా పిల్లలదా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని రెండు కేసెస్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కేసు ఏంటంటే, ఒక పేరెంట్ ఉన్నారు, ఆయన ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ మనిషి. ఆయన తన డబ్బులు మొత్తాన్ని దాచుకొని వాళ్ళ పిల్లల్ని ఒక పెద్ద యూనివర్సిటీలో జాయిన్ చేశారు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనీ పంపించారు, ఏది అవసరమైనా సరే ఏది తక్కువ లేకుండా చూశారు, అండ్ అంతకన్నా ముఖ్యంగా ఫ్రీడమ్ అనేది ఇచ్చారు. కానీ వాడు ఏం చేశాడు, ఆ ఫ్రీడమ్ ని యూజ్ చేసుకొని, అరే ఇక్కడ నేను ఏం చేసినా నా పేరెంట్స్ కి తెలియదు, మా డాడీకి నేను చెప్పను, మా మమ్మీకి కాల్ చేయరు, సో ఇంకా నేను ఏం చేసినా వాళ్ళు చూడరు, వాళ్ళ దగ్గర లేరు. సో ఇలా ఆలోచించి వాడేం చేశాడు, చెడు అలవాట్లకు అలవాటు పడ్డాడు. వాడికి ఉంటుంది మనసులో, అరే నేను ఈ పని చేస్తున్నా, ఈ పని మా డాడీకి తెలిస్తే తిడతారేమో, వాళ్ళు బాధపడతారేమో అని చెప్పి వాడు రోజు భయంతో ఒక గిల్ట్ అనేది వాడు మనసులో ఉంటది. కానీ వాడు దాని నుంచి బయటకు రాలేడు. చివరికి ఏమైతుంది, ఫెయిల్యూర్. ఇక్కడ ఇంకొక పేరెంట్ ఉన్నారు, ఆయన వాళ్ళ పిల్లల్ని చాలా కేరింగ్ గా, ఒక డిసిప్లిన్ గా, ఒక టైం టేబుల్ లాగా వాళ్ళ పిల్లల్ని పెంచారు. అండ్ అలానే ఎప్పుడైనా ఫెయిల్ అయితే తిట్టడం, ఎక్కడైనా మార్క్స్ తక్కువైతే, ఒక సబ్జెక్ట్ లో తక్కువైతే ఆ సబ్జెక్ట్ లో ఎందుకు తక్కువ వచ్చాయని చెప్పి అడగడం, అండ్ ఆ సబ్జెక్ట్ ని పట్టించుకునేవారు తప్ప మిగతా సబ్జెక్ట్స్ ని పట్టించుకునేవారు కాదు. ఇలా ప్రతి దాని దగ్గర వాడిని తిట్టడం లేదా వాడి మీద కోప్పడడం, ఇలా ఒక పేరెంట్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాడు టాలెంటెడ్, వాడికంటూ ఒక ఐడియా ఉంది, లైఫ్ మీద వాడికంటూ ఒక గోల్ ఉంది. కానీ అలాంటి స్టూడెంట్స్ కూడా ఈ కాలేజ్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ మంచి వాళ్ళే, కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? ఎందుకు? రీజన్ ఏంటంటే, మీరు 18 సంవత్సరాల నుంచి చూసిన పిల్లలు వేరు, ఇప్పుడు చూసిన పిల్లలు వేరు. మీ పిల్లలు అనేవారు ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత మారుతారు, కానీ మీ పేరెంటింగ్ మారిందా? లేదు. ఈ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకునే ముందు దీనికన్నా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. అందులో ఫస్ట్ ఏంటంటే హాస్టల్. ఈ హాస్టల్ అనగానే చాలా మంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, మా పిల్లల హాస్టల్కి వెళ్తే పాడైపోతారు, వాళ్ళు సరిగ్గా తినరు, అండ్ అలానే చెడు స్నేహాలు చేసుకుంటారు, చెడు అలవాట్లనే అలవాటు అయితే. సో మీరు ఎక్కువగా ఆలోచించేది ఇదే. అంకల్, మీరు ఆలోచించేది కరెక్టే, అలాంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు, కానీ దానికన్నా ముఖ్యంగా హాస్టల్ అనేది ఏం నేర్పిస్తుందో మీకు తెలియాలి. హాస్టల్ అనేది మీరు పంపించే డబ్బుల్ని వాడు ఎలా మేనేజ్ చేసుకుంటున్నాడు, అండ్ అలానే రూమ్మేట్స్ తో ఎలా ఉంటున్నాడు, అంటే ఒక 10 మంది ఉన్నప్పుడు వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, అండ్ అంతకన్నా ముఖ్యంగా మీకు దూరంగా వాడి యొక్క టైం ని అండ్ వాడి యొక్క బాధ్యతల్ని వాడు ఎలా తెలుసుకుంటున్నాడు. సో ఇది హాస్టల్ అనేది ముఖ్యంగా నేర్పిస్తుంది. ఒక 18 సంవత్సరాలు ఉన్న పిల్లోడు వాడు హాస్టల్ కి అనేది వెళ్తే వాడికి చాలా విషయాలని తెలుస్తాయి. ఇక్కడ చెడు ఉంటది, మంచి ఉంటది, కానీ మీరు ఆ చెడునే ఆలోచిస్తున్నారు తప్ప ఇక్కడ జరిగే మంచిని చూడట్లే. ఓకే, చెడు అనేది ఉంది, ఆ చెడు నుంచి మీ పిల్లలు మీరు ఎలా బయటకు తీసుకొని రావాలి? ఓకే, మీ పిల్లడు వచ్చి హాస్టల్ వెళ్తున్నాడు అంటే మీరు కూర్చోబెట్టి మాట్లాడండి, బాబు ఇక్కడ కొంతమంది జనాలు ఇలా ఉంటారు, కొంతమంది మనుషులతో జాగ్రత్తగా ఉండు, నీకు మేము పంపించే డబ్బులు అనేవి సరిగ్గా మేనేజ్ చేసుకో అని చెప్పి పక్కన కూర్చోబెట్టి మాట్లాడండి. వాడికి ఖచ్చితంగా ఆ చెడు అలవాట్లకు దూరంగా ఉంటాడు, నేను చెప్పినట్టు ఈ మంచి కోసం వెతుకుతాడు. రెండోది ఏంటంటే, వాడికి నచ్చిన బ్రాంచ్ కాకుండా మీకు నచ్చిన బ్రాంచ్ లో వాడిని డిగ్రీ చేయించడం. అంకల్, ఇది మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకు అంటే, ఒకవేళ మీ బాబు చెఫ్ అవుతాను అంటే చేయించండి, అంతేకాని నేనేంటి నా కొడుకు వంట చేయడం ఏంటి అని అయితే ఆలోచించకండి. ఎందుకు అంటే, ఇప్పుడు ఒకవేళ వాడికి ఇష్టం లేకుండా కాలేజ్ లో కానీ జాయిన్ చేపిస్తే ఇక్కడ జరిగేది ఏంటో మీకు నేను 2 నిమిషాలు చెప్తా చూడండి. ఒకటి, వాడు కాలేజ్కి వెళ్ళాడు డైలీ. ఒకవేళ కాలేజ్కి వెళ్ళినా సరే వాడు సరిగ్గా చదవడు, ఎందుకంటే వాడికి అది ఇంట్రెస్ట్ లేదు. వాడి ఇంట్రెస్ట్ ఏంటి, కుకింగ్ చేయడం. క్లాసెస్ అనేవి బంక్ కొడతాడు, అటెండెన్స్ అనేది మేనేజ్ చేయడు, ఏదోలా కష్టపడి ఒక 4 సంవత్సరాలు అనేది బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ ఎటువంటి బ్యాక్లాగ్స్, ఎటువంటి సబ్జెక్ట్స్ అనేవి ఉండిపోకుండా బయటకు వస్తే మంచిదే. ఒకవేళ ఒక 2-3 సబ్జెక్టులు వెనకాల వేసుకొని బయటకు వస్తే
దానికి ఒక సంవత్సరం మళ్ళీ వేస్ట్, మొత్తం ఒక 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలే కాకుండా మీరు వాడి మీద పెట్టే డబ్బు ఇదంతా కూడా వేస్ట్ అవుతుంది. అండ్ పైగా వాడికి అది ఇంట్రెస్ట్ లేదు. అదే ఒకసారి ఇలా ఆలోచించండి, వాడికి చెఫ్ అనేది ఇష్టం. ఒకవేళ ఒక 2-3 సంవత్సరాలు వాడు ఆ కోర్స్ మీద కంప్లీట్ గా అది అర్థం చేసుకొని కంప్లీట్ గా దాన్ని నేర్చుకొని ఒక చెఫ్ జాబ్ అనేది తెచ్చుకుంటే, ఒక బయట ఏదైనా అదర్ కంట్రీస్ కి వెళ్ళి ఒక పెద్ద కంపెనీలో హోటల్ మేనేజ్మెంట్ చేస్తే, ఇలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? మీరు ఏమనుకుంటున్నారంటే, లేదు డిగ్రీ అనేది ఖచ్చితంగా ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, మీరు ఇదే ఆలోచిస్తున్నారు. అంకుల్ మీకు ఒక నిజం చెప్పాలంటే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కన్నా ఆ చెఫ్ చేసేవాడు కూడా ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఇద్దరికే పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు ఆ చెఫ్ ఏం చేస్తున్నాడు, ఒక హోటల్లో పని చేస్తాడు. అండ్ అలానే వాడు ఏం చేస్తున్నాడంటే, ఒక ఇన్స్టాగ్రామ్ లో లేదా ఒక యూట్యూబ్ పెట్టుకొని కంప్లీట్ గా వాడు నేర్చుకునే డిషెస్ అన్ని వీడియోస్ పెడుతున్నాడు. సో ఇక్కడ వాడు పాపులర్ అవుతున్నాడు అండ్ అలానే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుంది కదా, అంటే ఆపర్చునిటీస్ అనేవి ఇంజనీర్కి ఉన్నాయి అండ్ అలానే చెఫ్ చేస్తున్న వాడికి కూడా ఉన్నాయి. ఇక్కడ వాడికి సాటిస్ఫాక్షన్ అనేది కావాలి, మీ పిల్లలు హ్యాపీగా ఉండడమే కదా అంకుల్ మీకు కావాలి, అవునా కదా? సో వాడికి నచ్చింది చేయించండి. కానీ పొరపాటునైనా సరే మీరు వాడికి నచ్చింది కాకుండా ఇలా బీటెక్ లోకో లేదా ఏ డిగ్రీలోకో తోస్తే ఇక్కడ 5 సంవత్సరాలు వేస్ట్ అయితే, అండ్ ఇవే కాకుండా మీరు వాడి మీద ఇన్వెస్ట్ చేసిన మనీ కూడా వేస్ట్ అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించండి. వాడిని కూర్చోబెట్టి అడగండి. అంటే ఇప్పుడు వాడు ఫోటోగ్రాఫర్ అవుతాను అంటే జస్ట్ కూర్చోబెట్టి ఓకే ఫోటోగ్రాఫర్ అవ్వు, కానీ ఆ ఫోటోగ్రాఫర్ అవ్వడానికి నువ్వు మొత్తం అంతా తెలుసుకున్నావా, అసలు నీకు ఏమేం కావాలి, ఒకవేళ నువ్వు ఫోటోగ్రాఫర్ అయితే అందులో పెద్ద జాబ్ ఏంటి, సో దాని నుంచి నువ్వు ఎంత సంపాదించగలవు, సో దాని నుంచి నీకు ఏమైనా ప్రెషర్ ఉంటుందా, ఒకవేళ ఫోటోగ్రాఫర్ కి అండ్ అలానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి రెండాట్లకి తేడా ఏంటి, సో ఇవన్నీ వాడిని అడగండి. అంతేగాని వచ్చి రాగానే లేదు నువ్వు ఫోటోగ్రాఫర్ అవ్వద్దు, నువ్వు ఫోటోగ్రాఫర్ అవ్వడం ఏంటి, లేదా నువ్వు చెఫ్ అవ్వడం ఏంటి, నేనేంటి నా స్థాయి ఏంటి, నువ్వు ఇది చేస్తావా, సో ఇలా కాదు కదా నేను అనుకున్నది. అంకుల్ దయచేసి ఇలా మాట్లాడొద్దు ప్లీజ్. ఒక మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోకపోతే బయట ఎవరు అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఏంటంటే ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినట్టు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు కదా, అలా ఫెయిల్ అవ్వకుండా ఒక పేరెంట్ గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అయితే ఒక పేరెంట్ ఒక పిల్లవాడికి మధ్య ఒక బ్రిడ్జ్ అనేది ఎలా కట్టాలి? అవును, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు కాలేజ్కి వచ్చిన తర్వాత మీ పిల్లలతో ఒక మేనేజర్ లో ఉండకూడదు. అలా ఉంటే అసలు సెట్ అవ్వదు. ఒక ఫ్రెండ్ లాగా లేదా వాళ్ళకి ఒక ఫేవరెట్ టీచర్ లాగా మీరు మారాలి. ఇది మీరు ఎలా చేయాలి? ఒక 4 వేస్ ఉన్నాయి అంతే. ఫస్ట్ది ఏంటంటే ఫోన్ కాల్స్. చాలా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఫోన్ చేసి నాన్న తిన్నావా, కాలేజ్కి వెళ్ళావా, ఏం చేస్తున్నావు, ఇది ఒక్కటే అడిగి ఫోన్ పెట్టేస్తారు. మహా అయితే ఒక 2-3 నిమిషాలు మాట్లాడతారు అంతే. ఆ 2-3 నిమిషాల్లోనే వాడి మనసులో ఏముంది, వాడు ఏమనుకుంటున్నాడు, ఇది మొత్తం షేర్ చేస్తున్నారా మీతో? లేదు. ఇలా కాకుండా మీరు మీ బాబుకి లేదా మీ పాపకి 2 days వన్స్ లేదా ఒక 3 days వన్స్ ఫోన్ చేయండి. ఫోన్ చేసిన ప్రతిసారి కూడా ఎలా ఉన్నావు, నీ మైండ్ లో ఏమైనా కొత్త విషయాలు వచ్చాయా, లేదా నువ్వు ఏదైనా సాధించాలనుకుంటున్నావా, లేదా ఈ 3 days నేను ఫోన్ చేయలేదు కదా, ఈ 3 days అసలు ఏం జరిగింది, ఏదైనా ఒక మంచి విషయం జరిగిందా, లేదా ఏదైనా ఒక చెడ్డ విషయం అనేది నీకు జరిగిందా, నాతో చెప్పు, షేర్ చెయ్యి. ఈ మాటలన్నీ మాట్లాడి సైలెంట్ గా ఉండండి. తర్వాత వాడే మీతో మొత్తం అన్ని చెప్తాడు. సో దీనివల్ల నేను ఇందాక సెకండ్ కేసులో చెప్పాను, పేరెంట్ అనేవాడు స్ట్రిక్ట్ గా ఉంటున్నాడు కానీ డిప్రెషన్ లోకి వెళ్ళి స్టూడెంట్స్ అనేవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు అని. ఇలా పేరెంట్స్ అనేవాళ్ళు మాట్లాడట్లేదు కాబట్టే వాళ్ళు డిప్రెషన్ లోకి అనేది వెళ్తున్నారు. మీరు రోజు కాల్ చేసి తిన్నావా, ఏం చేస్తున్నావు, కాలేజీకి వెళ్తున్నావు, ఇవి అడగకపోయినా పర్వాలేదు, ఒక 3 days వన్స్ అయినా కాల్ చేసి వాళ్ళని ఇలా అడగండి. దీన్ని బట్టి మీ పిల్లవాడు మీ దగ్గర మొత్తం చెప్పడానికి వాడికి ఒక ధైర్యం అనేది వస్తుంది. రెండోది ఏంటంటే ఫ్రీడమ్ అండ్ కేరింగ్. ఫ్రీడమ్ అంటే మీరు ఏమనుకుంటారు, వాడికి నేను ఎప్పుడు కావాలి అప్పుడు డబ్బులు పంపిస్తున్నా, ఎక్కడికి కావాలి అక్కడికి వెళ్ళమని చెప్తున్నా, అండ్ అలానే వాడికి నచ్చిన బట్టలు కొంటున్నా, అండ్ వాడి బర్త్డేస్ కదా నేను చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నా, ఇదే ఫ్రీడమ్, ఇదే కేరింగ్ అనుకుంటారు. అంకుల్ ఇప్పుడే మీ బాబు మీకు కాల్ చేసి నాన్న నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేదు నాన్న నేను ఒక వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నా అంటే మీ రియాక్షన్ ఏంటి? అదేంటి నువ్వు కాలేజ్కి చదువుకోవడం కదా నేను పంపించాను, నువ్వు ఇప్పుడు అదెందుకు చేస్తావు, ఆ రెండో పని నీకు అవసరమా? ఇప్పుడు మీరే చెప్పండి, మీరు వాడికి ఫ్రీడమ్ ఇస్తున్నారా? లేదు. అంకుల్ ఎప్పుడైనా సరే ఇలా వచ్చి వాడికి మంచిది అనిపించి మీతో ఏమైనా షేర్ చేసుకుంటే, ఫస్ట్లీ అరే నువ్వు యూట్యూబ్ చేయాలనుకుంటున్నావు కదా, ఇప్పుడు యూట్యూబ్ అనేది నీ కాలేజ్ టైమింగ్స్ లో చేస్తావా లేదా నీ ఫ్రీ టైంలో చేస్తావా? ఇప్పుడు యూట్యూబ్ చేయడం వల్ల
నీకేమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేదా నీకేమైనా ప్రెషర్ అనేది ఫీల్ అవుతావా? అంతేగాని అలా కోప్పడితే అది ఫ్రీడమ్ ఇచ్చినట్టు కాదు. అంకుల్, నేనైతే ఒక్కటే చెప్తా, ఏంటి అంటే మీరు మీ పిల్లలకి ఒక నమ్మకం ఇవ్వాలి. ఏంటి అంటే నువ్వు తప్పు చేసినా సరే మాకు చెప్పి చెయ్యి. అర్థమవుతుంది కదా? ఎందుకు అంటే ఆ తప్పుని సరిదిద్దే అవకాశం మాకుంది, మేము అది చేస్తాము, మేము అది చెయ్యగలము అనే నమ్మకాన్ని మీరు మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు నిజంగా అంకుల్ ఒక అడుగు అనేది ఒక నమ్మకంతో ముందుకేస్తారు. అండ్ అలానే వాడు ఏ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వారు, ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒకరోజు మీరు మీ బాబుకి ఎలానో వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ అటు ఇటు తిరుగుతారు. సో దానిలో మాటలో మాట ఒక మాట అడగండి, అరే ఎవరాడు మీ ఫ్రెండా, సో అయితే ఒకసారి నాకు పరిచయం చెయ్యి అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడండి. వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడిన తర్వాత మీకు ఒక నమ్మకం వస్తుంది, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ మంచి వాళ్ళ కాదా. ఒకవేళ చెడ్డ వాళ్ళు అయితే మీరు మీ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్తారు. సో వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండు, సో వాడితో ఎక్కువ షేర్ చేసుకోక, లేదు ఒకవేళ మంచివాడైతే వాడు ఎందుకో నాకు మంచివాళ్ళు అనిపిస్తుంది వాడితో ఉండు. దీనివల్ల మీకు ఒక నమ్మకం ఉంటది అండ్ అలానే మీ పిల్లవాడికి హెల్ప్ అవుతుంది. అంటే వాడితో బాండింగ్ అనేది ఎలా ఉంటుందో. అంకుల్, ఈ మూడోది చాలా ఇంపార్టెంట్, మీ లాసెస్ అనేవి వాడితో షేర్ చేయడం. ఇక్కడ చాలా పేరెంట్స్ ఏమనుకుంటారంటే అరే నా కష్టాలు ఎందుకు నా పిల్లోడికి చెప్పుకోవడం, నా కష్టాలు చెప్తే ఎందుకు మళ్ళీ వాడి బాధపడ్డం. అంకుల్, ఇక్కడ ఒకటి చెప్తా చూడండి, మీరు మీ లాభాలు చెప్తున్నారు, మీ లాభాలు చెప్తుంటే వాడు ఏమనుకుంటాడంటే మా నాన్న ఇంత సంపాదిస్తున్నాడు, సో మా నాన్న ఎప్పుడు ఈ లాభాల్లోనే ఉంటాడు, సో ఇంకా నాకు డబ్బులకి ఎక్కడ కరువు ఉండదు, ఇప్పుడు నేను చదువుకోకపోయినా నా వెనకాల మా నాన్న ఉన్నారు, సో మా నాన్న డబ్బులతో నేను ఈజీగా ఏదైనా చేసుకుంటా అనే వాడి మైండ్ సెట్ తో ఉంటది. అండ్ ఇంకొకటి మీరు ఏమనుకుంటారంటే ఇప్పుడు నా కష్టాలు లేదా నా లాసెస్ నేను వాడికి చెప్తే వాడు ఎక్కడ బాధపడిపోతాడు, లేదా ఇదే వాడు బ్రెయిన్ లో పెట్టుకొని వాడు ఎక్కడ చదువుకోకుండా ఉంటాడో, ఇదే ఎక్కడ ఆలోచిస్తూ ఉంటాడో, ఇదే మీ భయం. అంకుల్, మీరు ఎప్పుడైతే ప్రాఫిట్స్ తో పాటు లాసెస్ కూడా చెప్తారో అండ్ అలానే మీ కష్టాలు కూడా ఎప్పుడైతే మీ పిల్లలకు చెప్తారో అప్పుడే వాళ్ళకి బాధ్యత అనేది వస్తుంది. ఇది నిజం. మీరు అనుకోవచ్చు అరే నా పిల్లోడు బాధపడతాడు అని. అంకుల్, బాధపడతాడు, కానీ ఆ బాధ నుంచే ఒక కసన వస్తుంది, అరే నా ఫ్యామిలీని ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా అయినా బయటికి తీసుకొని రావాలి, ఈ సిచ్యువేషన్ నా ఫ్యామిలీ అనేది ఉంది, నేను ఎంత కష్టపడితే నేను నా ఫ్యామిలీని బయటికి తీసుకొని రాగలను, వాడికంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. అది చాలా ఇంపార్టెంట్. నాలుగోది ఏంటంటే భద్రత, నమ్మకం. ఇదేంటంటే అంకుల్, మీరు మీ పిల్లలకి డైరెక్ట్ గా చెప్పండి, ఏంటి నాన్న నువ్వేమైనా రాంగ్ డెసిషన్ తీసుకున్నా, లేదా ఎక్కడైనా ఫెయిల్ అయినా, లేదా నువ్వు కష్టపడుతున్నావు కానీ నీకు రిజల్ట్ అనేది రావట్లేదు, లేదా నువ్వు ఏదైనా ఒక పర్టికులర్ విషయంలో లేదా ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక దానిలో ఎక్కడైనా నువ్వు బాధపడుతూ లేదా భయపడుతూ ఉంటే నాకు చెప్పు, నీ వెనకాల నేనున్నా, నీతో పాటు నేను ఆ తర్వాత ఏం చెయ్యాలో, ఒక దగ్గర ఎక్కడైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత ఏం చెయ్యాలో ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం అని. ఇది మీరు ఎప్పుడైతే మీ పిల్లలతో మాట్లాడతారో అంకుల్, మీ బాండింగ్ అనేది ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ ఇది ఇలానే ఉంటది. అంకుల్, ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు మీ పిల్లలతో ఈ మాటలు అనేది మాట్లాడకపోవడం వల్లే వాళ్ళు బయటకు వెళ్ళి బయట ఫ్రెండ్స్ ని ఎత్తుక్కుంటున్నారు అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఇది నిజం. మీరు ఎప్పుడైతే ఇలా మాట్లాడతారో ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి ఎందుకు షేర్ చేసుకుంటారు? అర్థమవుతుందిగా? మీరే మొత్తం అన్ని వాళ్ళకి కంప్లీట్ గా ఒక ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళకంటే ఒక స్పేస్ ఇచ్చి అందులో ఒక నమ్మకాన్ని అండ్ ఒక అర్థం చేసుకునే తనాన్ని అందులో పెడితే ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి వేరే ఫ్రెండ్స్ అని నమ్మి వాళ్ళ చేత ఎందుకు మోసపోవాలి? అంకుల్, ఇక్కడ ఒక మూవీకి సంబంధించి ఒక క్లిప్ వేస్తా చూడండి. బాధపడద్దు నాన్న, తిరిగి లేచి పరిగెట్టు, నాన్న నేనున్నాను, చూసుకుందాం. ఈ క్లిప్ అనేది ఒక డ్రాగన్ మూవీలోది. అయితే ఈ మూవీ దేని గురించి అంటే వాడి కాలేజ్ లైఫ్ లో చాలా ఎంజాయ్ చేస్తాడు అండ్ అలానే చాలా షార్ట్ కట్స్ ఎత్తుకొని వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అయిపోతాడు. సక్సెస్ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీకి వాళ్ళ డాడీకి ఒక మంచి లైఫ్ అనేది ఇస్తాడు. కానీ ఒక పాయింట్ లో వాడు చేసింది తప్పు అని తెలుసుకొని కింద పడిపోతాడు. అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాడో మళ్ళీ అక్కడికే వస్తాడు. ఆ టైంలో వాళ్ళ నాన్న చెప్పిన మాటలు ఇప్పుడు బయట మనం చాలా కేసెస్ అనేవి చూస్తున్నాం. అందులో మీ పిల్లలు అనే వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకి బాధ్యతలు అనేవి తెలియాలి,
వాళ్ళకి బాధ్యత తెలియకే వాళ్ళు బయట జనరేషన్ అనేది అలా ఉంది. అంకుల్ ప్లీజ్ మీరు వాళ్ళతో మాట్లాడండి, మీరు వాళ్ళతో ఆ కనెక్షన్ అనేది పెంచుకోండి. ఫాదర్ అండ్ సన్ ఎందుకో తెలియదు, ఫాదర్ కి సన్ కి ఈ మధ్య గ్యాప్ అనేది అలానే ఉంటది. ఓకే మీరు మాట్లాడలేకపోతే మీ వైఫ్ కి చెప్పండి, వాళ్ళ అమ్మని వాళ్ళ కొడుకుని ఇద్దరిని మాట్లాడిపించండి. సో దాన్ని బట్టి అయినా సరే ఒక బాండ్, ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటది కదా. అర్థమవుతుందిగా, మీరు మాట్లాడితేనే వాళ్ళకి తెలుస్తుంది. మీరు మాట్లాడకుండా ఏదో సైలెంట్ గా ఉండే మీ ప్రేమను చూపిస్తే ఖచ్చితంగా ఎవరైనా సరే లోపల బాధ అనేది అలానే ఉంటది. అంకుల్ ప్లీజ్ దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీ పిల్లలతో మాట్లాడండి. ఇలా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఇలా అలవాటు చేసుకుంటేనే మీకు తెలుస్తుంది. అంకుల్ మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఏ తల్లిదండ్రులకి కూడా వాళ్ళ పిల్లలు ఫెయిల్ అవ్వి లేదా ఒక లైఫ్ లో స్టక్ అయిపోతే ఎవరు చూడలేరు, అవునా కదా. సో మీరు మీ పిల్లలతో మాట్లాడండి. మెయిన్లీ ఈ కాలేజ్ టైం వాళ్ళకి, ఈ కాలేజ్ మొత్తం అంతా కూడా చాలా కొత్తగా ఉంటది. ఇన్నాళ్ళు వాళ్ళు మీ దగ్గర ఉండి వాళ్ళు పెరిగారు, బట్ ఇది బయటకు వస్తున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. చివరిగా లైఫ్ లో ఏం ఇంపార్టెంట్ అంకల్, మీరు మీ బాబుతో ఉన్న ఆ బాండింగే కదా, అవునా కదా. అంతేగాని వాడి డిగ్రీ మహా అయితే ఈ గోడ మీద స్టిక్ చేసుకుంటారు, అంతకు మించి ఆ డిగ్రీ అనేది దేనికి పనికిరాదు. కానీ వాడితో ఉన్న బాండింగ్ అనేది చాలా అవసరం అది. అవును, ఇప్పుడు ఈ బాండింగ్ లేకే మనం బయట చూసుకుంటే చాలా మంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ని ఓల్డేజ్ హోమ్స్ లో వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు? అంత అవసరం ఏంటి? మనకి ఆ స్థితి రాకూడదు. అర్థమవుతుందిగా, మీకు ఎంత నమ్మకం ఉన్నా సరే ఈ కాలేజ్ లైఫ్ అనేది చెప్తున్నాగా మీ పిల్లల్ని ఒక మంచి దారిలోనే నడిపిస్తుంది. అండ్ అలానే వాళ్ళు సరిగ్గా ఉండకపోతే ఒక చెడు స్నేహానికి, ఒక చెడు దారిలో కూడా పంపిస్తుంది. మంచిగా వెళ్తే పర్వాలేదు, కానీ ఈ దారి మాత్రం వాళ్ళు చూస్ చేసుకోకూడదు. సో ఇది మీ చేతిలోనే ఉంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను నా ఫ్రెండ్స్ ని అండ్ నా రిలేటివ్స్ ని 2 years నుంచి నేను చూస్తున్నా కాబట్టే ఈ వీడియో అనేది చాలా అవసరం. ఇది ఒక 100 మంది చూసినా నాకు చాలు, వాళ్ళైనా మారుతారు. సో ఈ పేరెంట్స్ అయినా సరే మారుతారు. సో వాళ్ళకైనా సరే తెలుస్తుంది వాళ్ళ పిల్లల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలి, సో వాళ్ళ పిల్లలతో ఎలా మాట్లాడాలి అని. సో అందుకే నా నుంచి ఒక చిన్న ఇనిషియేటివ్, అంతకు మించి ఏం కాదు. ఒక మీ కొడుకులాగా నేను మాట్లాడని అయితే అనుకోండి. ఒకవేళ ఎక్కడైనా చిన్న తప్పుగా మాట్లాడినా సరే నన్ను క్షమించండి ప్లీజ్. అండ్ మామ్ డాడ్ ఐ లవ్ యూ సో మచ్. మీరు ఈ వీడియో చూస్తారని నాకు తెలుసు, మీ ఫీలింగ్ కూడా నాకు అర్థం అవుతుంది. ఓకే నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. అండ్ డాడీ నీకు కూడా, మళ్ళీ నన్ను ఇంక్లూడ్ చేయట్లేదు అనుకోవట్లే, ఇద్దరికి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సో అంకుల్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే అండ్ మీకు కొంచెమైనా సరే మీకు ఏదైనా కొత్త విషయాలని తెలిస్తే జస్ట్ మీకంటూ కొన్ని వాట్సాప్ గ్రూప్లు ఉంటాయిగా, వాటిలో అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. మీ పిల్లలకి ఇప్పుడే వీడియో అనేది షేర్ చేయండి. అండ్ గైస్ మీరు మీ పేరెంట్స్ కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.